అందరికీ నమస్కారం. నేను మీ రాజా. ఈరోజు మా రెసిపీ వచ్చేసి ఒక మంచి స్నాక్స్ రెసిపీ చూపిస్తున్నానండి. ఇది ఈవినింగ్ స్నాక్స్ కైనా చేసుకోవచ్చు, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా చేసుకొని తినొచ్చు. ఎప్పుడు ఇడ్లీ, దోశ, పూరీలు తిని బోర్ కొడుతుందా? అయితే ఇది ఒకసారి చేసుకొని తినండి. ప్రతిరోజు అడుగుతారు. అంత రుచికరంగా ఉంటుంది. చాలా అంటే చాలా తొందరగా అయిపోతుంది. ఎలా చేయాలో పూర్తి వీడియో చూడండి. రండి వీడియోలోకి వెళ్దాం. ముందుగా ఒక చిన్న మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి ఒక అరకప్పు దాకా అటుకులు వేసుకోండి. అటుకులు వేసాక నీళ్ళు పోసుకొని ఒకసారి అంతా బాగా కడిగి మళ్ళీ నీళ్ళు పోసుకొని ఒక 5 నిమిషాల పాటు నానబెట్టుకోవాలండి. 5 నిమిషాల్లో ఈ అటుకులు నానే లోపల మిగతా ప్రాసెస్ అంతా మనం చేసుకునేద్దాం. ఒక పెద్ద మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి సన్నగా కట్ చేసినట్టు ఒక ఉల్లిపాయను వేసుకోండి. సన్నగా తరిగిన ఒక క్యారెట్ కూడా వేసుకోండి. సన్నగా తరిగిన 2 పచ్చిమిరపకాయలు కూడా వేసుకోండి. సన్నగా తరిగిన కొంచెం కొత్తిమీర ఆకు కూడా వేసుకోండి. ముందుగా 5 నిమిషాలు నానబెట్టినట్టు అటుకులు బాగా నీళ్ళంతా డ్రైన్ చేసి వేసుకోవాలి. ఒక 1/4 టీ స్పూన్ దాకా చిల్లీ ఫ్లేక్స్ వేసుకోండి. చిల్లీ ఫ్లేక్స్ ఇష్టం లేదంటే కారం కూడా అయినా వేసుకోవచ్చు. 1/4 టీ స్పూన్ దాకా మిరియాల పొడి వేసుకోండి. ఒక 1/4 కప్పు దాకా శనగపిండి వేసుకోండి. ఒక అరకప్పు దాకా బియ్యం పిండి కూడా వేసుకోండి. రుచికి తగినంత ఉప్పు వేసుకోండి. ఆఖరిగా ఒక 1/2 టీ స్పూన్ దాకా చాట్ మసాలా వేసుకోండి. చాట్ మసాలా వేయటం వల్ల టేస్ట్ అనేది ఇంకా అదిరిపోతుంది. ఒక్కసారి ఈ విధంగా చేసి చూడండి, మీకే తెలుస్తుంది. ఇప్పుడు ఇదంతా బాగా మిక్స్ చేసుకోవాలండి. వాటర్ అనేది ఎక్కువ పోయకుండా జస్ట్ అలా చల్లుకుంటూ మిక్స్ చేసుకోవాలి. చపాతీ పిండికి ఎలా కలుపుకుంటామో అలా కలుపుకోవాలండి. ఈ లోపల మీకు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. ఎవరైతే నా ఛానల్ కొత్తగా చూస్తుంటున్నారో సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. ఇలాంటి మంచి మంచి స్నాక్స్ రెసిపీలు మన ఛానల్లో ఉన్నాయి. చాలా అంటే చాలా సింపుల్గా కొత్తగా చూపిస్తుంటున్నాను. మీకు వీలైతే వాటన్నిటిని చూసి ట్రై చేయండి. అలాగే మీ ఫ్యామిలీ మెంబర్స్కి, ఫ్రెండ్స్కి షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. అంతా ఇలా కలుపుకున్న తర్వాత ఒక ముద్ద తీసుకొని ఈ విధంగా షేప్ అనేది రెడీ చేసుకోవాలి. మీకు ఇష్టమైన వచ్చిన షేప్లో మీరు రెడీ చేసుకొని చేసుకోవచ్చు. నేను ఇలాగా రౌండ్గా చేస్తున్నాను. స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని 3 నుంచి 4 స్పూన్ల దాకా ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడయ్యాక ఇక్కడ ఇలా రౌండ్ షేప్లో పిండి అనేది వేసుకోవాలి. ఒకటి తర్వాత ఒకటి వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. మంట వచ్చేసి సన్నని మీడియం మంట మీద అడ్జస్ట్ చేసుకుంటూ చేసుకోవాలి. అప్పుడే లోపల అనేది బాగా ఫ్రై అవుతుంది. 4 నుంచి 5 నిమిషాల దాకా ఫ్రై చేసుకోండి. 2 వైపులా తిప్పుకుంటూ బాగా ఫ్రై చేసుకోండి. హై ఫ్లేమ్లో చేయటం వల్ల భిన్న మాడిపోతుంది, లోపలంతా పచ్చిగా ఉంటుంది. సన్న మంట మీద కానీ మీరు ఫ్రై చేస్తే పర్ఫెక్ట్గా ఉడుకుతుంది. లోపలంతా టేస్ట్ అనేది ఇంకా చాలా బాగుంటుంది, పర్ఫెక్ట్గా వస్తుంది. చాలా అంటే చాలా సింపుల్గా ఉంటుంది. టేస్ట్ మాత్రం కూడా అదిరిపోతుంది. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఫీడ్బ్యాక్ నాకు చెప్పండి మీకు ఎలా వచ్చిందని. ఒక 4-5 నిమిషాల తర్వాత బాగా ఫ్రై అయిన తర్వాత తీసుకొని ప్లేట్లోకి మార్చుకొని సర్వ్ చేసుకోవటమే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఇలాంటి మంచి మంచి స్నాక్స్ రెసిపీలు నేను చేసి చూపిస్తాను. ఆల్రెడీ మన ఛానల్లో చాలా ఉన్నాయి, అవి కూడా చూసి చేసుకొని తినండి. ఈ వీడియో పైన మీ అభిప్రాయం చెప్పండి. మీకేమైనా డౌట్ ఉన్నట్లయితే నన్ను అడగండి, తప్పకుండా రిప్లై ఇస్తాను. మళ్ళీ వీడియోలో కలుద్దాం. ధన్యవాదాలు.